ఓకేమా. యానిమేషన్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నామా? హౌ టు క్రియేట్ ద యానిమేషన్ జస్ట్ ఫర్ మనము ఒక ఫన్ కోసం క్రియేట్ చేస్తాము. ఆ జిప్ ఫైల్ కావచ్చు, ఇది కావచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ పాయింట్ లాగా చాలా టూల్స్ ఉన్నాయమ్మా. బేసిక్ పవర్ పాయింట్ మీకు అర్థమవుతుంది కాబట్టి పవర్ పాయింట్ లో మనం గ్రాఫిక్స్ ఎట్లా చేయాలని చూస్తాము. విత్ ద హెల్ప్ ఆఫ్ క్లిప్ ఆర్ట్ ద్వారా ఒక ఆర్ట్ ని ఇన్సర్ట్ చేసుకొని వేసి, అంటే డిఫరెంట్ స్లైడ్స్ సీ హియర్ డిఫరెన్సెస్, అంటే ఫస్ట్ స్లైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, అంటే ఈ వేరియేషన్స్ చూడమ్మా. ఈ వైట్ అనేది పైకి, అంటే జస్ట్ ఒక మూమెంట్ అప్ డౌన్ వచ్చే కోసం ఇన్ని స్లైడ్స్ వేరియేషన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్స్ క్లిక్ చేసి మనము ఫైనల్ గా స్లైడ్ షో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా యానిమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మా. దిస్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఆల్సో అప్లోడెడ్ ఇంటూ వెబ్సైట్. అంటే మన అపీరియన్స్ ఎట్లుండాలంటే యూజర్ ఇంటరాక్షన్, అంటే యూజర్ కి ఈజీగా ఫ్రెండ్లీ. చెప్పమా. యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ అంటే మనము విండోస్ ఇస్ ఎ గ్రాఫికల్ యూజర్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ యూజర్ అన్నాం. అంటే ఎట్లుండాలంటే మనకి ఈజీ టు యూజ్, అప్లికేషన్ ఈజీగా యూజ్ చేసేటట్టు అర్థం కావాలా దానికి. అంటే డిఫరెంట్ వేస్ త్రూ యానిమేషన్, వీడియో, ఆడియో, టెక్స్ట్, ఏదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రాఫిక్స్ ఏదైనా కానీ మనం అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ ని క్లిక్ చేస్తే యూజర్ యాక్సెసింగ్ అవర్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ జిప్ ఫైల్ అన్నా కావచ్చు, ఇమేజ్ ఏదైనా కానీ దాన్ని బేస్ చేసుకునేసి యూజర్ మన సైట్ కి ఇంటరాక్షన్ అయ్యే ఈజీగా ఉంటుంది. కాబట్టి యానిమేషన్స్ కూడా మనము వెబ్సైట్స్ లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. యానిమేషన్ ఇస్ ద అపియరెన్స్ ఆఫ్ మోషన్ క్రియేటెడ్ బై ద డిస్ప్లేయింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టిల్ ఇమేజెస్ సీక్వెన్స్. దట్ ఈస్ ఇమేజ్ నథింగ్ బట్ ఒకటే ఇమేజ్ మా. ఆ ఇమేజ్ ని సీక్వెన్స్ 1 2 3 అంటే మోషన్ కోసము నేను 10 స్లైడ్స్ క్రియేట్ చేసి మీకు ఎగ్జాంపుల్ చూసినట్టు ఇప్పుడు పీపీటీస్ లాంటి మనకి ఫోటోషాప్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ అది కూడా అవసరం లే, ఆన్లైన్ లో ఆటోమేటెడ్ ఉన్నాయి మా. జిప్ ఫైల్స్ మనకి ఎట్లాంటి కావాలన్నా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్ జిప్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ అవైలబుల్ టూల్స్ ను కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ అదంతా వచ్చి మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే దాంట్లో మీకు కాపీరైట్ ప్రొటెక్టెడ్ అనేసి ఉంటుంది. మా కొన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీగా యూజ్ చేస్తే వాళ్ళ కంపెనీ నేమ్ యూజ్ చేయాలి, అదర్వైజ్ వీ కెనాట్ ఏబుల్ టు అప్లోడ్ దట్ ఇమేజెస్. ఇస్ ఇట్ క్లియర్ మా? నెక్స్ట్ types of audio and streaming. What are the types of audio files అంటమ్మా? WAV wave files అంటే WMA Windows Media Audio Files or a real audio, and QTE the quiet time audio video. Next MP3, MP4, ASF, different types of audio formats. ఓకేనా. సపోజ్ మనం ఇప్పుడు ఆడియో మనం రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, మన క్లాస్ ఈ ఫైల్ .AV గా AAC గా అట్లా ఆడియోగా కన్వర్ట్ అయిపోతుంది డిపెండింగ్ అపాన్ ద సాఫ్ట్వేర్. మనము ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకునేసి ఆడియో ఫైల్స్ కన్వర్ట్ అయిపోతుందమ్మా. అంటే హియర్ సి మనం ఇప్పుడు MP4 యూజ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? నౌ వీఆర్ యూజింగ్ ద ఆడియో ఫైల్స్ విత్ MP4. ఎందుకురా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ MP3, DVD, CD? అట్లా జనరేషన్స్ మారును మనకు డేటా కన్జంప్షన్స్ ఆల్ ఆర్ టు కన్జంప్షన్ ఆఫ్ ద డేటా. అంటే సిడీలో చూడండి, సిడీలో 100 MB లేకపోతే 120 MB సిడి వరకే దాని ఒక కెపాసిటీలో స్టోర్ చేయగలుగుతాం డేటా. వెరాజ్ ద డివిడి డిజిటల్ వీడియో డిస్ప్లే అయితే మనం 1 GB దాకా డేటా స్టోర్ చేయగలుగుతాం. అంటే చూడండి వేరియేషన్, రెండు డిస్క్ సైజ్ అయితే ఒకటే, బట్ సీదే వేరియేషన్. డివిడిలో అంటే ఫైల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ డివిడి ఫైల్స్. అంటే డేటా ఫైల్స్ ఏమవుతుందంటే డివిడికి కన్వర్ట్ అయినప్పుడు కన్జంప్షన్ అంటే కంప్రెస్ చేసి దాని ఒక డేటా యొక్క సైజ్ నే డిక్రీజ్ చేసి పంపిస్తుంది. సేమ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఎందుకు అంటే హియర్ MP3 నుంచి ఇప్పుడు MP4 యూజ్ చేస్తున్నాం. అంటే మొబైల్లో మీరు రికార్డ్ చేసి మొబైల్లో కూడా ప్లే అయ్యే ఫైల్స్ అంతా MP4 గా కన్వర్ట్ అవుతుంది. MP3 ఫైల్స్ కొన్ని వీడియో ప్లేయర్స్ వరకే ప్లే అవుతుంది. అట్లా జనరేషన్ మారు మనం కూడా వర్షన్స్ చేంజ్ చేసుకుంటా యూజ్ చేసుకోవచ్చు. హియర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఫైల్స్ విచ్ ఈస్ ఫార్మాట్ అండ్ డిస్క్రిప్షన్. హియర్ AAC మీన్స్ అడ్వాన్స్డ్ ఆడియో కోడింగ్, AIFF means audio interchange file format. Next ASF is advanced streaming for system format, part of the video media framework. అంటే సిస్టమ్స్ కి కొన్ని వర్క్ అవుతుంది, కొన్ని మొబైల్స్ వర్క్ అవుతుంది. వేరాస్ మీరు మొబైల్లో ఉండేది సిస్టమ్స్ వర్క్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ద ఫైల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ MP3, MP4, AVG, ASF, AIF, వేవ్ ఫైల్ ఎక్సెట్రా. ఇట్లా ఏ ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ కన్వర్ట్ చేసి మనము అంటే యూజర్ ఫ్లెక్సిబుల్ గా యాక్సెస్ చేసేటట్టు మనం చూస్తాము. యూ లిసన్ టు ఆడియో ఆన్ యువర్ కంప్యూటర్ యూజింగ్ ఎ ప్లేయర్ సచ్ యాస్ VLC ప్లేయర్ కావచ్చు, విండో మీడియా ప్లేయర్ కావచ్చు, విండో ఆడియో ప్లేయర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్
different systems and softwares. Okay, now these are the audio file format which is included in your websites. Next, this is such a video files that is consist of a full motion images that are played back at a various speed. అంటే వీడియో ఫైల్స్ కూడా మనము ఆన్లైన్లో చూస్తాం. మీరు యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో కూడా మీకు ఎంతవరకు కావాలా స్క్రోలింగ్, సపోజ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ మే ఫార్వర్డ్ ఆర్ ఇట్ విల్ బి బ్యాక్వర్డ్. ఎట్లా కావాలన్నా మనం వీడియో ఫైల్స్ కూడా ఇన్సర్ట్ చేసినప్పుడు క్లియర్ వీడియో ఫుల్లీ లోడర్ అప్లోడ్ చేస్తేనే మనకు వీడియో ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ, ద యూజ్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ to stimulate a real or imagined environment that appears as a three-dimensional space which is looking into our screen లో ఈ మిడిల్ చూడమ్మా, సెకండ్ లైవ్ షోకేస్ అన్నాము. జస్ట్ నథింగ్ బట్ అన్ ఇమేజ్. ఆ లొకేషన్ నేనేం చేస్తున్నానంటే యాక్చువల్గా సిమ్లా ఉండొచ్చు, సమ్వేర్ వింటర్ ల్యాండ్ ఉండొచ్చు మా, అంటే 24 hours ఆ స్నో ఫాలింగ్ ఏరియా అనమాట. బట్ మనం పోయి చూడాలన్నా, మనం పోవాలన్నా మనం ఆల్మోస్ట్ అలా మన ఇండియా బార్డర్కి వెళ్ళిపోతాం. సిమ్లా అంటే ఢిల్లీ దాటుకొని వెళ్తున్నాం అనమాట. అంటే స్నోఫాల్ ఈజ్ దర్. సిమ్లాలో నిజంగానే ఇట్లా స్నోఫాల్ ఉంటుంది మా. ఆ స్నోఫాల్ ఎట్లుంటుంది ఏమని మనకు తెలియదు, మనం చూసినాం అనుకుంటాం జస్ట్ అంతే. సేమ్ థింగ్ మనం ఆ వర్చువల్ ఇమేజ్ రియాలిటీ దర్ ఇస్ నో ఫిజికల్ వెరిఫికేషన్. మనం ఐస్ ఎట్లుంటుందంటే చిల్నెస్ ఉంటుందంటాము, మనకు చూసినాం కాబట్టి తెలుస్తుంది. అక్కడ ఎట్లుంటుంది మనకు తెలియదు కదా. సేమ్ అట్లాంటి దాన్నే మనం ఇట్లా ఇమేజ్గా కన్వర్ట్ చేసి విజువలైజేషన్ ఎఫెక్ట్స్ ఇచ్చి దాంట్లో యూజర్ ఇంటర్ఫియర్ అవుతాడు. అంటే ఆ క్లిక్ చేస్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని యొక్క సోర్సెస్ కావచ్చు, మొత్తము డిస్ప్లే అయ్యేటట్టు 3 డైమెన్షనల్ స్పేసెస్ ఇచ్చి మనము ఇమేజ్గా క్రియేట్ చేసి వెబ్సైట్స్లో పెడతాం. ఓకే, దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఎట్లా చేస్తామనేసి. అండ్ ప్లగిన్ ఏ ప్రోగ్రామ్ దట్ ఎక్స్టెండ్ ద కేపబిలిటీ ఆఫ్ యువర్ వెబ్ బ్రౌజర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ మీన్స్, మనకు ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు ఇవి అన్ని సాఫ్ట్వేర్స్ మనకి నీడ్. సి ప్లగిన్ ప్రోగ్రామ్స్ అంటే అడోబ్ ఫోటో రీడర్ కావాలా, ఫ్లాష్ ప్లేయర్ కావాలా, జావా ఫర్ కోడింగ్ కావాలా, క్విక్ టైమ్, ఓకేనా. నెక్స్ట్ రియల్ ప్లేయర్, షో వేవ్ ప్లేయర్స్, సిల్వర్ లైట్, విండోస్ మీడియా ప్లేయర్స్, ఇదంతా కూడా మనము మన యొక్క సాఫ్ట్వేర్ అంటే మీ యొక్క వెబ్సైట్స్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ మీరు క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు డౌన్లోడ్ ఇన్ యువర్ సిస్టమ్? అంటే ఆ సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉండాలా కదా, అంటే మీ యొక్క వెబ్సైట్స్లో ఉండాలి కదా. మీ యొక్క వెబ్సైట్స్లో ఈ యొక్క అడోబ్ రీడర్ EXE ఫైల్స్ కావచ్చు, దాని రిలేటెడ్ టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, దాని రిలేటెడ్ కీ కావచ్చు, మన యొక్క సైట్లో అప్లోడ్ చేస్తే మనము యూజర్ క్లిక్ చేసిన వెంటనే ఇమీడియట్గా డౌన్లోడింగ్ ఆప్షన్, డౌన్లోడ్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి మన యొక్క సర్వర్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ క్రియేట్ చేసేట్టు లింక్ మనము HTML AHRF ఇచ్చినాం కదమ్మా, హైపర్ లింక్ రెఫరెన్స్ ఫైల్. HRF ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినారా? మిమ్మల్ని అమ్మా AHRF లింక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినారా? ఇమేజ్ సోర్స్ కావచ్చు, ఒకపోతే AHRF చేసినప్పుడు ఏం చేస్తుందమ్మా, మనం లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందమ్మా, మనం లింక్ క్లిక్ చేసిన వెంటనే ఆ రిలేటెడ్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్. ఆ ఎక్కడ ఇచ్చినామో ఆ లింక్ ఓపెన్ అవుతుందమ్మా. సేమ్ థింగ్ ఇక్కడ ప్లగిన్, పాపులర్ ప్లగిన్స్ నథింగ్ బట్ ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ రీడర్ నాకు కావాలమ్మా, అంటే యూజర్, ఐఎమ్ ద యూజర్, యు ఆర్ ద వెబ్సైట్ ఓనర్స్, అంటే మీకు అంత వెబ్సైట్స్ ఉంది, నాకు అడోబ్ ఫోటోషాప్ లేకపోతే ఫ్లాష్ ప్లేయర్, జావా సంథింగ్ ఎక్సెట్రా, ఏదర్ మూవీస్ ఆల్సో. మన దాంట్లో మల్టీ పర్సనాలిటీగా, మల్టీ డిసిప్లినరీగా ఉన్నట్టు మన వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు మనకు అడోబ్ ఫోటోషాప్ అన్న ఫ్లాష్ ప్లేయర్ కావాలన్నప్పుడు జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్, ఆర్ యు సీ వాచింగ్ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా, జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ద ఫ్లాష్ ప్లేయర్. జస్ట్ ఫ్లాష్ ప్లేయర్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ కార్నర్ లో చూడండి రైట్ సైడ్ అడ్రస్, వెబ్ అడ్రస్. ఓకే, వై యు ఆర్ రెఫరింగ్ టు డైరెక్ట్లీ వెబ్ అడ్రస్ అంటే, సి దిస్ ఈస్ ద కన్జంప్షన్ ఆఫ్ డేటా. మనకి యూజర్ అట్రాక్షన్ ఏమరా అంటే ఇక్కడ ఈ వెబ్సైట్కి పోతే ప్రతిదీ దొరుకుతుంది అంటుంది. ఓకేనా, నథింగ్ బట్ గూగుల్ సర్చ్ ఇంజిన్ పోతే ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ గూగుల్ సర్చ్ ఇంజిన్. హౌ ఇట్ ఈస్ అవైలబుల్ మా, ఎట్లా గూగుల్ సర్చ్ ఇంజిన్ లో మీకు అంత డేటా వస్తుంది, ఎట్లా ఫైండింగ్ అవుతుందంటే గూగుల్ సర్చ్ ఇంజిన్ లో గూగుల్తో మనం లింక్ అయిపోతాం. ఓకేనా, ఆ సర్చ్ ఇంజిన్ లో ఏమవుతుందంటే మన సైట్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్లీ వీఆర్ అప్లోడింగ్ అవర్ వెబ్సైట్ అడ్రస్ టు ద గూగుల్ సర్చ్ ఇంజిన్. ఆటోమేటిక్ గా గూగుల్ సర్చ్ ఇంజిన్ లో SRGDC పుమ్మునూర టైప్ చేస్తే ఆటోమేటిక్ గూగుల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ ఈవెన్ దో అవర్ గూగుల్ మ్యాప్ ఆల్సో. మనకు మ్యాప్ ను కూడా మనం ఓన్ గా క్రియేట్ చేసి
ఆ వికీపీడియాలో కూడా మీకు మ్యాపింగ్ ఉంటుంది మా, ఎట్లా అప్లోడ్ చేయాలి ఏమనేసి. ఐ విల్ టెల్ అనదర్ క్లాస్ హౌ టు అప్లోడ్ అవర్ మ్యాప్ విత్ గూగుల్ మ్యాప్స్. మీ యొక్క వీధిలో కూడా ఉన్న పాయింట్ని మనం గూగుల్లో అప్లోడ్ చేయొచ్చు, యాక్సెసింగ్ పాయింట్. మనము జిపిఆర్ఎస్ ఇస్తే అది దారి చూపిస్తున్నట్టు మనము అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే వన్స్ యు ఆర్ అప్లోడెడ్ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ సేవ్డ్ ఇన్ గూగుల్ సైట్స్. ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా విల్ బి ఫైండ్ అవుట్ ఫర్ ద యూజర్స్. సేమ్ మనం ఇక్కడ వెబ్ అడ్రస్ ఎందుకు ఇస్తున్నామంటే మనకు డేటా కన్సంప్షన్, డైరెక్ట్ గా ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అడోబ్ ఫోటోషాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బట్ మా డౌన్లోడింగ్ మొత్తం మన దగ్గర ఏమి ఉండదు మా, వీఆర్ రెఫరింగ్ డైరెక్ట్ వెబ్ అడ్రసెస్. ఆ సైట్ లో మనం క్లియర్ తెలుసుకోవాలి, క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందా, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దెన్ ఓన్లీ వీ రెఫర్ దట్ అడ్రస్ క్లిక్ చేస్తాడు. కానీ యూజర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుందో తెలియదు, మనకు వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవుతుందని చూసుకుంటాడు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ టు అవర్ వెబ్సైట్. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇట్లంతా కూడా మనం ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద వెబ్ పబ్లిషింగ్ ఇన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ద వెబ్ పేజెస్. హౌ టు మెయింటైన్ అవర్ వెబ్ పేజెస్, హౌ టు పబ్లిష్ అవర్ వెబ్సైట్స్. Number 1, this is nothing but an SDLC అంటమ్మా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. హౌ టు డెవలప్ అవర్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకు కొత్తగా యాప్స్ కావచ్చు, లేకపోతే మీకు సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంక్లూడింగ్ అవర్ వెబ్సైట్స్. వాట్ ఈస్ ద నీడ్, జస్ట్ ఎ మినిట్. ఎట్లా అంటే మనకు నీడ్ ఏమి, ఎట్లా డెవలప్ చేయాలా. ఫస్ట్ యూ వాంట్ ప్లాన్ ద వెబ్సైట్. ఏం ప్లాన్ చేసుకుంటారమ్మా మీరు, ఎట్లా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలా, మనకు సైట్ యొక్క నెసెసిటీ ఏమి, వాట్ ఆర్ ద నెసెసిటీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అవైలబుల్ మా అట్ ప్రెసెంట్, ఎన్ని టైప్స్ గా ఉంటుంది మా వెబ్సైట్. సి హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. కామన్ గా వెబ్సైట్స్ డివైడ్ చేసినాము, వీఆర్ హ్యావింగ్ 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. See the portal. One is portal, news, information, business, okay, blogs, Wikipedia. Blogs nothing but an free గా వెబ్సైట్స్ ఇస్తుందమ్మా. అంటే ఒక వెబ్ సర్వర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. మనకి మెయిల్ ఐడి లాగా బ్లాగ్స్ ఉంటాయి, ఆ బ్లాగ్స్ లో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. బ్లాగ్ వల్ల యూజ్ ఏమంటే వెబ్సైట్ ఓనర్ కి యూసేజ్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లాగ్స్. వికీపీడియా, ఆన్లైన్ సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఇస్ వెబ్సైట్స్ ఇస్ అవైలబుల్. వన్ ఇస్ ఎంటర్టైన్మెంట్, అడ్వకేసీ, వెబ్ అప్లికేషన్స్, content aggregation. Next, personal. Having a how many types of websites available in the world, ma? 13, sir. 13 types of websites having different types. Which site do you want to develop? Okay na, that is the planning. ఇక్కడ మనం ఈ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, జిపిఎఫ్ అంటే డేటానే షుడ్ బి కమ్యూనికేటెడ్ విత్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. యాక్చువల్గా మనం ఏమి చెప్పాలనుకుంటామో దాన్నే యా విధంగా మనం ప్రెసెంటేషన్ ఇస్తున్నామంటే త్రూ ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, జిఫ్ యానిమేషన్ కావచ్చు, ఎయిదర్ టెక్స్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ డేటా హ్యాస్ బి ట్రాన్స్ఫర్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే మనకు కమ్యూనికేషన్ క్లియర్ గా వాళ్ళకి అందిందా లేదని కావాలి, అంతేకాని నువ్వు యా విధంగా నువ్వు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనేది కాదు ఇంపార్టెంట్. ఆడియో అన్నా కావచ్చు, వీడియో అన్నా కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వేవ్ ఫైల్స్. జస్ట్ కొన్ని దాంట్లో చూసారంటే క్లిక్ టు డ్రాగ్ అనేసి మీరు క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్ గా టెక్స్ట్ బాక్స్ వస్తుంది, లేకపోతే ఆడియో సౌండ్ కూడా వస్తుంది మా. ఇట్లాంటిదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకు డేటానే ట్రాన్స్ఫర్ యా విధంగానే డేటానే కమ్యూనికేట్ చేస్తున్నాం. ఓకేనా, డేటా అంటే ఏమి, ఎట్లా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇమేజ్ కూడా డేటా అంటాము. ఇప్పుడు ఆధార్ కార్డులో మీకు మీ యొక్క డేటాబేస్ ఏమేమి ఉంటుందమ్మా. సి ఆధార్ కార్డులో ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇంక్లూడింగ్ యువర్ పిక్చర్స్. సి మీ యొక్క రెటీనా, కళ్ళు, ఫేస్, ఐస్, నోస్, ఎవ్రీథింగ్ ఈజ్ రికగ్నైజ్డ్. ఫేస్ రికగ్నైజ్ అవుతుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్, దట్ ఈస్ బయోమెట్రిక్ ఇంక్లూడింగ్ యువర్ నేమ్, అడ్రస్, ఫాదర్ నేమ్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆధార్. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ దర్ ఈస్ హ్యావింగ్ ఇమేజ్. ఓకేనా, ఇమేజెస్ ఉందమ్మా, ఇమేజెస్ ఉందా లేదా మీ యొక్క ఆధార్లో? ఉంది సార్. మీ యొక్క ఇమేజ్ ఉంది, మీ యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్. ఓకేనా, దెన్ ఓన్లీ యువర్ ఆధార్ విల్ బి యాక్టివేటెడ్. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ ఇవి లేకుండా ఇంకేముంది, న్యూమరిక్స్ అంటే మీ యొక్క డోర్ నెంబర్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ యువర్ టెలిఫోన్ నెంబర్. ఓకేనా, న్యూమరిక్స్ వాల్యూస్ ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్స్, అడ్రసెస్ కావచ్చు, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ కావచ్చు, మీ యొక్క జెండర్, మీ యొక్క ఏజ్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆధార్. హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్, దట్ ఈస్ ఇమేజ్, టెక్స్ట్, న్యూమరిక్, క్యారెక్టర్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఎట్లా ఒకట్లు కమ్యూనికేషన్ ఈస్ డన్. అంటే ఏ విధంగా మనకు డేటాని కమ్యూనికేట్ చేయొచ్చు.
itla see here web publishing, how to publish our websites and publishing develop our website. Ante manaka website first do you want to plan how to design our website, what is our website, what are the usages, even though adi e-commerce business kavachu, either entertainment kavachu or education kavachu, whatever it may be. Okay na, just you want to plan your websites, manaka designing etla undalanesi design chesukovama, that is the planning. Ante software development life cycle nothing but లైఫ్ సైకిల్, అవర్ లైఫ్ సైకిల్ also డైలీ రిపీటెడ్. మీకు కూడా డైలీ ఏమవుతుందంటే డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా డైలీ యువర్ హ్యాబిట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎడ్యుకేషన్, స్టడీస్ అండ్ ఎగ్జామినేషన్ రిపీటెడ్ గా ఫైనల్ ఇయర్ దాకా ఉంటుంది. ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ అయిపోయాక ఏముంటుంది, యూ వాంట్ టు గో అండ్ సర్చ్ యువర్ జాబ్ ఆర్ గో ఫర్ హైయర్ స్టడీస్. ఇవి రెండు లేకుంటే ఏమవుతుందంటే ఇవి రెండు లేకపోతే ఏమవుతుందమ్మా, దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్. యూ వాంట్ టు ఎర్న్, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం చేయాలా, కంపల్సరీ నువ్వు ఏదో ఒక జాబ్కి స్టిక్ ఆన్ కావాలి, ఏదో ఒక జాబ్ జాయిన్ కావాలి. ఏదర్ యూ వాంట్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏదో ఒక దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, నీ యొక్క గోల్ అంటే జాబ్ కోసమే. దిస్ ద లైఫ్ సైకిల్, రిపీటెడ్లీ సైకిల్, డే బై డే ఆల్టర్నేటివ్. సపోజ్ నువ్వు డిగ్రీ కంప్లీట్ అయ్యగానే ఏదో ఒక జాబ్కి వెళ్తాను, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్, ఆటోమేటిక్ మీ యొక్క ఇంటెన్షన్ ఏముంటుందమ్మా, మీరు మీ యొక్క జాబ్లో సాటిస్ఫై కాలేకపోతున్నారు అంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దీనికన్నా ఇంకా మంచి జాబ్ కావాలనేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తారా లేదా? ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్, మీరు సాటిస్ఫై కావనప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారమ్మా, ఇంకా మంచి జాబ్ లో జాయిన్ కావాలి, ఇంకా మంచి జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటాము. ఓకేనా, సరే ఆ జాబ్ కూడా మీకు మంచిగా లేకపోతే ఏమంటాం, మళ్ళీ ఇంకొక మంచి బెస్ట్ విచ్ ఇస్ బెస్ట్ అనేసి మనం ట్రై చేస్తారా ఉంటాం. అంటే సి నెక్స్ట్ టైం ఫస్ట్ జాబ్ కి నెక్స్ట్ టైం పోయేటప్పటికి సి ద డిఫరెన్సెస్, యు ఆర్ అర్నింగ్ 20,000 పర్ మంత్, నెక్స్ట్ పోయేటప్పుడు దీనికైనా బెస్ట్ అనుకుంటాం, నెక్స్ట్ పోయేటప్పుడు దీనికైనా బెస్ట్ అనుకుంటాం. సేమ్ థింగ్ ఇక్కడ ఉన్న మిస్టేక్స్ ని యూ వాంట్ టు రెక్టిఫై, విచ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్, దాన్ని నెక్స్ట్ టైం ఫేస్ చేయకూడదు అనుకుంటాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా సి లైఫ్ సైకిల్ నథింగ్ బట్ అండ్ అవర్ లైఫ్ సైకిల్ ఈజ్ లైక్ దట్. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కూడా అంతే, డే బై డే యు ఆర్ ఫేసింగ్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ ని మనం రెక్టిఫై చేసినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది, యూ వాంట్ టు రెక్టిఫై. దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ మా. సేమ్ థింగ్ మన ఆన్లైన్ లో కూడా వెబ్సైట్స్ లో కూడా జరుగుతూనే ఉంటుంది, డే బై డే దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ నథింగ్ బట్ అండ్ యూజర్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ప్రాబ్లమ్స్. అంతే కదా, వాళ్ళకి కావాల్సిన కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏమి, వాళ్ళ ఒక ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. జస్ట్ హౌ టు ప్లాన్ యువర్ వెబ్సైట్. ఫస్ట్ మీ యొక్క ప్లానింగ్, ఏం సైట్ చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలా ఏమనేసి యూ వాంట్ ప్లాన్ యువర్ వెబ్సైట్. నెక్స్ట్ అనలైజ్ అండ్ డిజైన్ ఎ వెబ్సైట్. అనలైజింగ్ నథింగ్ బట్ అంటే ఈ కామర్స్ సైట్ అన్నా కావచ్చు, ఎడ్యుకేషన్ సైట్, ఏమన్నా సంథింగ్ రిసర్చ్ సైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే ఓన్లీ మెటీరియల్స్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ కావాల్సిన మెటీరియల్స్ అంతా మీ యొక్క వెబ్సైట్స్ లో ఉంటుంది. మన ఏపీలో ఉండే వాళ్ళంతా మన వెబ్సైట్స్ కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన బుక్స్ అంతా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏమి, దానికి కావాల్సింది ఏమేమి కావాలో అనలైజ్ అండ్ డిజైన్. జస్ట్ అనలైజ్ హౌ మెనీ యూజర్స్ క్యాన్ యాక్సెస్ అవర్ వెబ్సైట్. నెంబర్ 1 అంటే ఈ వెబ్సైట్ యాక్సెస్ చేసుకునేకి ఎంతమంది రెడీగా యాక్సెస్ కాగలుగుతారు. నెంబర్ 2 డిజైన్ ఏ వెబ్సైట్, హౌ టు డిజైన్ యువర్ సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడింగ్. అంటే HTML కావచ్చు, DHTML కావచ్చు, జావా స్క్రిప్ట్, జావా సర్వ్లెట్స్, either WordPress or Bootstrap, different types of versions is available. Which is the best you want to choose, you may design it. Okay na, యా వెబ్సైట్ మంచిది అంటే దాంట్లో కోడింగ్ చేస్తే మన యొక్క సైట్ ప్రొటెక్టెడ్ అనుకుంటాము, దాంట్లో కోడింగ్ చేసుకుంటాము, దట్ ఈస్ ద డిజైన్. ఓకేనా, అగైన్ ఆఫ్టర్ డిజైనింగ్ అనలైజింగ్ కంప్లీటెడ్, నెక్స్ట్ క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకేనా, ఫస్ట్ ప్లానింగ్, అనలైజ్ అండ్ డిజైన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంటే అనలైజ్ అంటే ఏమి, మనకు వెబ్సైట్స్ అనలైజ్ చేయాలి. See who is your competitor. Suppose competitor ఎవరు లేకపోతే ఇంకా బెస్ట్, అంతే కదమ్మా. మన కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే ఏమవుతుంది, మనకు వెబ్సైటే బెస్ట్ గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద అనలైజింగ్. అట్లా అనలైజ్ చేసి అండ్ డిజైన్ ఏ వెబ్సైట్. హౌ టు డిజైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్, ఆ కోడ్ లో యూజ్ చేసుకొని చేస్తే మన వెబ్సైట్ బెస్ట్ అనిపిస్తుందో ఆ కోడ్ మనం యూజ్ చేసి వెబ్సైట్ ని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఏ వెబ్సైట్స్. ఆఫ్టర్ coding, analyzing has been designed to create a website and deploy a website. Deploy a website nothing but to release your website. Once you release the website, automatically maintenance a website. అంటే ఇక్కడ చూడండి మా, ఫస్ట్ ప్లానింగ్, అనలైజింగ్,
క్రియేట్ ఏ వెబ్సైట్, నథింగ్ బట్ డిజైనింగ్, కోడింగ్, ఆర్కిటెక్చర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఫస్ట్ మీ యొక్క థింకింగ్ ఒకటి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది మా. ఓకేనా, మనం ఏమనుకుంటామంటే ఎట్లా తిరిగి ఈసారి మనము గోల్డ్ మెడల్ లేకపోతే సెంటర్ తీసుకొని పాసింగ్ అవుట్ అయిపోవాలనుకుంటాము. పాసింగ్ అవుట్ అయ్యే లోపల మీకు మీ యొక్క అడల్ట్స్ అంటే మీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమవచ్చు, ఏదర్ మీకు సిలబస్ కొంచెం పెండింగ్ ఉండొచ్చు, లేకపోతే మెటీరియల్స్ అవైలబుల్ కావచ్చు, అన్అవైలబుల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కానీ మీరంతా ఓకే, రెడీ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్. ఇమీడియట్ గా మీరు ప్రిపేర్ అయిందంతా కొత్త మోడల్స్, కొత్త ప్యాటర్న్లు ఇచ్చినారంటే ఇది డిఫికల్ట్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ రాసినా కూడా మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్ తెచ్చుకునే ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఇట్లా డే బై డే ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్ అంతా ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుని ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ రైజ్ కాకూడదు అన్నప్పుడు మనము ఇదంతా అనలైజ్ చేసి ఒకేసారి డిజైన్ చేసి క్రియేటెడ్ వెబ్సైట్ క్రియేట్ అయినాక డిప్లాయ్ వెబ్సైట్. వన్స్ యూ రిలీజింగ్ ద వెబ్సైట్, వన్స్ మనం రిలీజ్ చేసిన వెంటనే వీఆర్ ఫేసింగ్ ఏ మెయింటెనెన్స్ టీమ్ కంపల్సరీ ఉంటుందమ్మా. యా వెబ్సైట్ కన్నా ఎవ్రీ ఇయర్ వెబ్సైట్ షుడ్ బి రెన్యువల్. అట్లాంటప్పుడు మెయింటెనెన్స్ టీమ్ ఎందుకు? ఒక్కసారి డిజైన్ చేస్తే సరిపోతుందా? సరిపోతుందమ్మా ఒక్కసారి వెబ్సైట్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తే? నో, మెయింటెనెన్స్ టీమ్ షుడ్ బి మెయింటైన్ అవర్ వెబ్సైట్. ఏమంటే మనకు అనలైజింగ్ ఇక్కడ అట్ ఏ టైమ్ 1 lakh users కెన్ యాక్సెస్ అవర్ వెబ్సైట్. 1,00,000 మంది మనకు వెబ్సైట్ ని యాక్సెస్ చేసినప్పుడు ఓకే, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, దర్ ఇస్ నో హ్యాంగింగ్, సిస్టమ్ హ్యాంగ్ కాదు, వెబ్సైట్ హ్యాంగ్ కాదు, యూజర్ 1 lakh మెంబర్స్ లాగిన్ అవుతున్నారు అనమాట. సడన్ గా మనకు వెబ్సైట్స్ మొత్తం వైడ్ గా పాపులర్ అయినప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, వెబ్సైట్ అంటేనే వరల్డ్ వైడ్, అదర్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఇండియాలో అదర్ స్టేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సైట్ చూసుకొని చాలా మనకి ఇంపార్టెంట్ మెసేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇట్ కెన్ ఇంక్రీజ్ ద యూజర్ యాక్సెసింగ్. ఇమీడియట్ గా 2 lakhs మెంబర్ వచ్చినారనుకోండి మన వెబ్సైట్ కి ఆటోమేటిక్ గా సర్వర్ డౌన్ అవుతుంది, యాక్సెసింగ్ స్పీడ్ తగ్గుతుంది, మనకు డేటా మనము ట్రాన్స్ఫర్ చేయలేము. ఇస్ ఇట్ క్లియర్? మనకు క్లాస్ స్ట్రెంత్ 50 మెంబర్స్ అంటే ఓకే, క్లాస్ లో 50 మెంబర్స్ సఫిషియెంట్ గా కూర్చుంటారు మా. ఇమీడియట్ గా ఇంకొక 50 మెంబర్స్ పక్కన క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఈజ్ ఇట్ ఫ్లెక్సిబుల్ టు టేక్ దర్ సీట్స్ మా? ఫ్లెక్సిబుల్ గా ఉంటుందా వాళ్ళు కూర్చునేకి? నో సార్. నో, డిఫికల్టీస్. ఏమరా అంటే కంజెస్టెడ్ గా కూర్చుంటారు అనమాట. ఓకే, ఇంకొక 50 మెంబర్స్ అరేంజ్ చేస్తాము, ఇంకా అది కాకుండా ఇంకో 50 మెంబర్స్ ఏం చేస్తాము, నిలబడుకుంటారు. కూర్చున్నవాడు ఏమవుతారంటే ఇంకా నిలబడుకుంటాడు, ఇంకో 50 వచ్చినా నిలబడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, సీ ద కంజెస్టెడ్. మనకు క్లాస్ రూమ్ యొక్క ప్రాబ్లం ఇట్లా డే బై డే అంటే 50, 100, 150, 150 to 200 అంటే 200 దాకా మాక్సిమం స్ట్రెంత్ హ్యాస్ బీన్ లోడెడ్ అంటే సేమ్ థింగ్ మన యొక్క యూజర్స్ కూడా అంతే. అట్ ఏ టైమ్ 1 lakh మెంబర్స్ హ్యాస్ బీన్ లాగిన్ అయినప్పుడు ఇట్ ఈస్ ఫుల్లీ లోడెడ్. ఓకేనా, నెక్స్ట్ 2 lakhs మెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవుట్ స్టాండింగ్ క్యూ. ఒక్కసారి మీ యొక్క క్లాస్ రూమ్ యొక్క స్ట్రెంత్ 200 మెంబర్స్ పైన ఎక్సెస్ అయితే ఇంకొక 50 మంది కూడా యాడ్ అయినప్పుడు ఏమవుతారు మా వాళ్ళు? వాడు ఏం చేస్తాడు, బయట నడిచి సింపుల్ ఎగ్జాంపుల్, బయట ఉన్నవాడు క్లాస్ రూమ్ లోపల ఎంటర్ అయ్యేకి చూస్తున్నాడు, వాడు వర్క్ లోపల ఉంది. సే యూ వాంట్ టు లర్న్ సంథింగ్ అబౌట్ ఈ సబ్జెక్ట్. అట్లాంటప్పుడు వాడు క్లాస్ రూమ్ లో రావాలా ఎంట్రీ కావాలంటే ఏం చేయాలా, లోపల ఉన్న ఎగ్జిట్ కావాలి. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడే వీడికి స్పేస్ ఆక్యుపై చేసిన లోపల వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ వాంట్ ఇంక్రీజ్ యువర్ డిస్క్ కెపాసిటీ అండ్ వెబ్ యూజర్ యాక్సెస్ కెపాసిటీ. అట్లాంటప్పుడు మనం ప్రతిసారి డిజైనింగ్ కోడింగ్ లో కూర్చోమ్మా. జస్ట్ మెయింటెనెన్స్ టీమ్ విల్ బి మెయింటైన్ అవర్ వెబ్సైట్. మెయింటెనెన్స్ టీమ్ అంటే ఊరికే చూసుకొని మెయింటైన్ చేయడమా? సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనం చేసిన కోడింగ్ దగ్గర పోయి ఆల్టరేషన్, జస్ట్ గివింగ్ ద ఆల్టర్ చేసి దానికి యాక్సెసింగ్ స్పీడ్ కావచ్చు, యూజర్ కెపాసిటీ కావచ్చు, డే బై డే పెరుగుతూ ఉంటుంది. డే బై డే వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ అంతా రెటిఫై చేస్తూనే ఉంటారు. ఓకేనా, మీరు ఆ వెబ్సైట్ అయినా చూడవచ్చు, డే బై డే ఆల్టరేషన్ ఉంటూనే ఉంటుంది. సపోజ్ మీరు ఈ రోజు ఆర్డర్ పే చేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వెబ్సైట్స్ అంతా కూడా విత్ ఇన్ 2-3 days లో డెలివరీ అయిపోతుంది మా ఈ కామర్స్ బిజినెస్ లో. వన్స్ అపాన్ ఏ టైం అంతా మీరు ఆర్డర్ చేస్తే 15 to 20 days అవుతుంది. ఇట్ విల్ టైం టేక్. అప్పుడు కన్స్యూమర్ ఏమవుతున్నాడు అంటే ఇమీడియట్ గా వేరే దానికి పోయి బై చేసుకునేస్తారు. వాట్ ఆర్ అర్జెన్సీ. ఇప్పుడు కొన్ని 1 day డెలివరీ ఇచ్చేది కూడా రెడీగా ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ ద మెయింటెనెన్స్ టీమ్ విల్ మెయింటైన్ దీస్ ద థింగ్స్. ఓకే, నెక్స్ట్ is it okay ma, how to publish your websites? Having any doubts on it ma? ఎట్లా మనం వెబ్సైట్స్ పబ్లిష్ చేస్తామనేసి క్లియరా? దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే,
See, e-commerce and m-commerce. See the differences between e-commerce and m-commerce. Both are online businesses. E-commerce, electronic commerce is a business transaction that occurs over an electronic network, whereas the mobile commerce, it will occur the transaction overall our mobile. ఓకేనా? మీరు సిస్టంలో ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తం చేసేదాన్నే మనము ఎలక్ట్రానిక్ కామర్స్ అంటాము. వేరాస్ మొబైల్లో సేమ్ బిజినెస్ ని అమెజాన్ ని మీరు మొబైల్లో చేస్తే మనం దాన్ని మొబైల్ కామర్స్ అంటాము. ఎందుకు దాంట్లో మొబైల్ కామర్స్ ఇంట్లో ఈ కామర్స్ అంటామే? సి దట్ ఈస్ ద రెజల్యూషన్ ఆఫ్ ద పిక్చర్స్. సి ద రెజల్యూషన్ ఆఫ్ ద పిక్చర్స్. మీరు డెస్క్టాప్ సిస్టమ్స్ లో, ల్యాప్టాప్ సిస్టమ్స్ లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇమేజెస్ కావచ్చు, దాంట్లో ఉండే ఇమేజెస్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, దాని యొక్క రెజల్యూషన్ సైజ్ పెద్దదన్నమాట. వేరాస్ ఇన్ మొబైల్ చూసినారంటే మొబైల్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ సింక్రనైజ్, ఇట్ ఈస్ క్యాప్చర్డ్ ద ఆ స్క్రీన్ యొక్క సైజ్ ఎంత ఉందో దానికే క్యాప్చర్ అయిపోతుంది. ఓకేనా? అంటే దాని యొక్క రెజల్యూషన్ చేంజ్ చేసుకునేసి ఎంతవరకు కెపాసిటీ అంతవరకు వస్తుంది. సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మొబైల్ కామర్స్ అండ్ ఈ కామర్స్. మీరు మీ యొక్క మెయిల్ అడ్రస్ కూడా సిస్టమ్ కి మీ మొబైల్ కి డిఫరెన్స్ ఉంటుంది. యూ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఏ మొబైల్ సైట్ అంటుంది. ఎప్పుడన్నా మీకు మెసేజ్ వచ్చింది అట్లాంటిది? సి మీ యొక్క మెయిల్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మొబైల్లో కొత్తగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు కింద ఒక పాపప్ మెసేజ్, యూ వాంట్ టు డిస్ప్లే ఇన్ మొబైల్ సైట్ ఆర్ డెస్క్టాప్ సైట్ అనేది దాంట్లో ఒక మెసేజ్ వస్తుంది. మొబైల్ సైట్ అయినప్పుడు మీ మొబైల్లో సరిపోయేంత సింక్రనైజ్, అంతే మొత్తం ఒక టెక్స్ట్ మొబైల్కే సింక్రనైజ్ అయ్యి మొబైల్ రెజల్యూషన్కే సింక్ అయ్యి మొబైల్ రెజల్యూషన్ ఎట్లుందో అట్లే డిస్ప్లే చేస్తుందమ్మా. వెరాజ్ ద ఈ కామర్స్ అంటే కంప్యూటర్ డెస్క్టాప్ లో అంటే మీ యొక్క సిస్టమ్ యొక్క స్క్రీన్ కెపాసిటీని, రెజల్యూషన్ ని క్యాప్చర్ చేసుకుని ఆ రెజల్యూషన్ సరిపోయేటట్టు ప్రోగ్రామ్ రాస్తారు. దాన్నే ఈ కామర్స్. మొబైల్ యూజ్ చేసేది మొబైల్ కామర్స్ అంటారు. బట్ బోత్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్. రెండింటిలోనే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని మొబైల్ డివైస్ లో యూజ్ చేసేదాన్నే మనం మొబైల్ కామర్స్ అంటాము. వేరాస్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసేదాన్నే ఈ కామర్స్ అంటాము. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్, దీస్ ఆర్ ద బిజినెస్ టు బిజినెస్ కామర్స్, కస్టమర్ టు కన్స్యూమర్ కామర్స్, నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్. ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఈ B2B లో B2B, B2C, C2C అంటే G2G దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? నో సార్. ఓకే, see here how the e-commerce will work. అంటే ఎఫెక్టివ్ గా ఈ కామర్స్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఎలక్ట్రానిక్ డేటా. అంటే ఎలక్ట్రానిక్ డేటాలో మనకి ఎట్లా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్, జస్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ వన్ టు మెనీ ఆర్గనైజేషన్. See here, this is the step 1. See step 1, step 2 here clearly explained step by step. Step 1, the customer displays the retail electronic store front, okay, which is available in our screen. అంటే మనకు సిస్టమ్ స్క్రీన్ లో మన ఈ కామర్స్ సైట్ ఓపెన్ చేస్తే ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, హూ ఇస్ ద కస్టమర్స్. సి హియర్ ద కస్టమర్ మనమే, మనకి ఏమి కావాలో చూసుకుంటాం. నెక్స్ట్, ద కస్టమర్ కలెక్ట్ ద పర్చేస్ ఇన్ ఎలక్ట్రానిక్ షాపింగ్ చార్ట్ నథింగ్ బట్ మనం ఇక్కడ ప్రొవిజనల్ స్టోర్స్ లో ఏదైనా మన బాస్కెట్ లో మనకు కావాల్సింది తీసుకొని వస్తాం కదా, సేమ్ అట్లా చార్ట్ లో ఫిల్ చేస్తాడు. నెక్స్ట్, ఫైనల్లీ ద కస్టమర్ ఎంటర్స్ ద పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ సెక్యూర్డ్ వెబ్సైట్. That is the e-retailer sends the financial information to the bank who is not a website designer. See, retailer ఎవరికి పోతుంది మా పేమెంట్? రీటైలర్ పోతే రీటైలర్ ఎవరికి పంపిస్తాడంటే ఆటోమేటిక్ గా బ్యాంక్ వెళ్తుంది. ద బ్యాంక్ పర్ఫార్మ్స్ సెక్యూరిటీ చెక్స్ అండ్ సెండ్స్ ద అథెంటికేషన్ బ్యాంక్ ఆఫ్ ద ఈ రీటైలర్ కి ఎవరికి ఆ బ్యాంక్ అకౌంట్ ఉందో, మన యూజర్ కి ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ అయితేనే ఆటోమేటిక్ పేమెంట్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ. After completion of the payment, the e-retailer web server sends a confirmation to the customer, process the order and send it to the fulfillment of the center where it is available. Okay, suppose మీ యొక్క ఆర్డర్స్ అంటే యా కంపెనీలో ఉందో ఆటోమేటిక్ గా దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. సి దిస్ ఇస్ ద ఈ-కామర్స్ వెబ్సైట్ మా. ఆర్ యూ వాచింగ్ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా? హియర్ క్లయింట్ సర్వర్, ఇది అంతా మన యొక్క టీం, అంటే వెబ్సైట్ యొక్క టీం అన్నమాట. ఇక్కడ పేమెంట్ అవ్వడం ఇమీడియట్ గా మనకు సర్వర్ ఏమవుతుందంటే పేమెంట్ డన్ అయిన వెంటనే వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో ఇమీడియట్ గా ఆ డేటా హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు దట్ కంపెనీ. ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ దట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద సెంటర్ ప్యాకేజెస్ ఆఫ్ ఆర్డర్ ప్రిపేర్డ్ ఫర్ షిప్మెంట్ అండ్ సెండ్ టు ద రిపోర్ట్ టు ద సర్వర్ వేర్ రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. ఓకే, no one can maintain the data
for different servers. Only website which is available, e-commerce website is maintaining the everything data. అంటే మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, మీ యొక్క పేమెంట్ కావచ్చు, ఆ పక్క సెల్లర్ది కావచ్చు, బయ్యర్ది కావచ్చు. ఓకేనా, అందరూ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తామో మనం సర్వర్లో అప్లోడ్ అయిన వెంటనే ఇమీడియట్ గా ద డేటా విల్ బి సెండ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఎయిర్వే, సీవే, వాటర్వే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడి నుంచి వస్తుందో ఆ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తే ఇమీడియట్ గా ఆ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కొరియర్ ని పికప్ చేసి నెక్స్ట్ ఫైనల్లీ ద ఫుల్ఫిల్మెంట్ ఆర్డర్ ఈస్ డెలివర్డ్ టు ద కస్టమర్. ఓకేనా, హూ ఈస్ ప్లేస్డ్ ద ఆర్డర్ హియర్, దట్ స్టెప్ 1. అంటే సీ దట్ స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 ఆర్డర్ ప్లేస్ చేసినాడు. స్టెప్ 2 అంటే వాళ్ళ బాస్కెట్ లో ఏమేమి ఆర్డర్ ఉందో అని ఫుల్ఫిల్మెంట్. నెక్స్ట్ స్టెప్ 3 ద పేమెంట్ ట్రాన్సాక్షన్, ఎయిదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిన వెంటనే ఆ బ్యాంక్ అథెంటికేషన్ అయితేనే మనకు సర్వర్ లో డేటా అప్లోడ్ అవుతుంది. వన్స్ డేటా అప్లోడ్ అయిన వెంటనే ఎక్కడ ప్రోడక్ట్స్ ఉంటుందో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఒక చోట్ల ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ కాస్మెటిక్స్ ఒక చోట్ల ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఒక చోట్ల ఉంటుంది అంట. మొత్తం ఏమవుతుందంటే మనం సర్వీసు ఇక్కడ సర్వర్ నుంచే డేటా అప్లోడ్ చేసి అక్కడ నుంచే ప్యాకింగ్ అయిపోతుంది. ఏది కానీ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే, లేకపోతే మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్, ఏది కానీ సైట్లో ఎక్కడ జరగదు. ఓకేనా, మీరు ఏదో మనం అమెజాన్ అంటే మొత్తం అమెజాన్ గోడంలో పెట్టుకునేసి అమ్ముతాడు అనుకోవద్దండి. హ్యావింగ్ ద టైఅప్ విత్ దర్ కంపెనీస్, దాన్ని B2B అంటాము, C2C అంటాం. దిస్ ఈస్ ద ఈ-కామర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ బిజినెస్ టు కస్టమర్, కన్స్యూమర్ టు కన్స్యూమర్, బిజినెస్ టు బిజినెస్ కామర్స్ అంటాము. ఓకేనా, టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్ ఈస్ అవైలబుల్ ఇన్ ఈ-కామర్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? రిటైలర్ అనేది మనమే ఒక్కొక్కటిగా కొంటున్నాం, బట్ హోల్సేలర్ అనేది వాళ్ళే. ఈ అమెజాన్ కావచ్చు, ఏదైనా కానీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఒకే చోట్ల బల్క్ పర్చేస్ పెట్టుకుంటారు. బట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడే అవుతూ ఉంటుంది. వీళ్ళు ప్లేస్ చేసినప్పుడు అంతా ఒక్కొక్కటి తీసి పంపిస్తూ ఉంటారు అనమాట. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మిమ్మల్ని అమ్మా ఏమైనా డౌట్స్ ఉందా? నో డౌట్ సార్. ఏమి రేవంత్, వాయిస్ ఏమైనా క్లియర్ లేదా? చాలా స్లోగా వస్తుంది. ఏమో సార్ తెలీదు. నీకు క్లియర్గా వస్తుందా? వస్తుంది సార్. ఓకే, మిగతా వాళ్ళకి మా షరీఫా, హర్షియా, డౌట్స్ ఉందమ్మా? See, other internet services nothing but email transactions for updating your day-to-day update our products. Next, email program. Email program allows you to create a send, receive, forward, store, print and delete email messages. Okay, now these are the internet services. Internet lo manaku etlandi service ante for communication our messages, including your images కావచ్చు, ఆడియో, వీడియో ఫైల్స్ ఏదైనా కావచ్చు, మనం ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఇంటర్నెట్ సర్వీసెస్. నెక్స్ట్, అదర్ ఇంటర్నెట్ సర్వీసెస్, దట్ ఈస్ ద ఈమెయిల్ మెసేజ్ మే ట్రావెల్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఎట్లా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రావెల్ చేస్తుందంటే, జస్ట్ మనకు క్లయింట్, వీఆర్ ద క్లయింట్ ఫర్ జీమెయిల్ క్లయింట్ అనుకోండి. యూజింగ్ ఈమెయిల్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ సెండ్ మెసేజ్. ఇమీడియట్ గా ఏమవుతుందంటే ద ప్రోగ్రామ్ కాంటాక్ట్ సాఫ్ట్వేర్ యువర్ సర్వీస్ ప్రొవైడర్స్ అవుట్ గోయింగ్ మెయిల్ సర్వర్. అంటే మీకు సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంటర్నెట్ ఈజ్ ద సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ జీమెయిల్, గూగుల్ ఈజ్ అవర్ సర్వీస్ ప్రొవైడర్. మన యొక్క మెయిల్ ని గూగుల్ తీసుకునేసి ఎవరికి పోవాలా? దే డోంట్ హ్యావ్ జీమెయిల్, దే హ్యావ్ యాహూ, దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్, అవుట్లుక్, హాట్మెయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్ ఉంటుందమ్మా. కానీ మనకి అయితే జీమెయిల్ పంపిస్తే జీమెయిల్ నుంచి హాట్మెయిల్ కి, యాహూకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, విల్ సీ లేటర్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్ మా? ఏమైనా డౌట్స్ ఉందా? రేవంత్ సార్ ఏమైనా డౌట్స్ ఉందా? ఏం లేదు సార్.